మన ఆరోగ్యం బాగుండాలంటే తినే తిండి, తాగే నీరే కాదు, మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చే గాలి కలుషితమైతే మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులు పాడైపోతాయి. పొగ తాగే వాళ్లలో కనిపించే సిఓపిడి జబ్బు అలాంటిదే. నెలల తరబడి, ఏళ్ల తరబడి పొగకు అలవాటు పడినప్పుడు ఊపిరితిత్తులు క్రమంగా గుల్లబారిపోతాయి. దగ్గు, కఫంతో బాధలు మొదలై చివరకు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే సిఓపిడి జబ్బు గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడి అంటే ఏంటి? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దాని పేరులోనే ఉంది. ఇది శ్వాసనాళాలకు సంబంధించిన ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. ఒక సింగిల్ డిసీజ్ కాదు, యాక్చువల్గా ఊపిరితిత్తులను అఫెక్ట్ చేసే కొన్ని వ్యాధుల సముదాయము. దీంట్లో మెయిన్గా మనకు క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ ఎంఫైసీమా అనే రెండు వెరైటీలు ఉంటాయి. క్రానిక్ బ్రాంకైటిస్లో ఎక్కువగా మనకు శ్వాసనాళాల్లో వాపు వలన కఫం పేరుకుపోవడం వలన దగ్గు, తెమడ ఎక్కువ రావడం ఉంటుంది. ఎంఫైసీమా వెరైటీలోనేమో శ్వాస గదులు అంటే అల్వియోలైలో వాటి యొక్క ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల లంగ్స్లో గాలి ప్రవాహం అంత స్మూత్గా ఉండదు. సిఓపిడి అసలు ఎందుకు వస్తుంది? 70% to 80% ఆఫ్ ఈ డిసీజ్ అనేది పొగ తాగే వాళ్ళలో ముఖ్యంగా వస్తుంటుంది. పొగ తాగే వాళ్ళకు కాకుండా వాళ్ళ పక్కనున్న వాళ్ళకు కూడా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సిఓపిడి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా గ్రామీణ వాతావరణంలో చూసినట్టయితే వంట చెరకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ పొగ బయటికి పోవడానికి సరైన ఏర్పాట్లు ఉండవు. దానివల్ల ఈ పొగకు ఆడవాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇళ్లలో యూజ్ చేసే మస్కిటో కాయిల్స్ వల్ల కూడా గాల్లో పొల్యూషన్ పెరిగి సిఓపిడి అది బారిన పడే అవకాశం ఉంది. మరియు మనం చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లైక్ వాహన కాలుష్యాలు, తర్వాత చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చినట్టయితే ఎస్పెషల్లీ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ప్రీవియస్లీ ఉన్న వాళ్ళలో తర్వాతి కాలంలో సిఓపిడి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సిఓపిడితో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? పేషెంట్కి దగ్గుగా ఉండడము, తెమడ రావడము, సంవత్సరంలో 3 నెలల కంటే ఎక్కువ దగ్గు, తెమడ ఉన్నట్టయితే మనం క్రానిక్ బ్రాంకైటిస్ని సస్పెక్ట్ చేయాలి. అదే కాకుండా పేషెంట్లలో ఆయాసం రావడం, నడుస్తున్నప్పుడు కానీ తర్వాత ఈ ఆయాసం పెరిగి బాత్రూమ్ వెళ్ళడం, అట్లాంటి సందర్భాల్లో కూడా ఆయాసం వస్తుంది. కొన్నిసార్లు పిల్లి కూతలు, శ్వాస తీసుకున్నప్పుడు పిల్లి కూతలు ఇవన్నీ కూడా ఉండవచ్చు. అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఈ లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలు లేకుండా కూడా సిఓపిడి ఉండే అవకాశం ఉంది. సిఓపిడిని ఎలా నిర్ధారిస్తారు? డాక్టర్ని సంప్రదించినట్టయితే మీ లక్షణాలను బట్టి, అంతేకాకుండా పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ఊపిరితిత్తుల యొక్క పనితీరు పరీక్ష, దాంట్లో స్పైరోమెట్రీ అనేది ఒక విధానము, కంప్యూటర్ ద్వారా ఈ పరీక్ష చేస్తారు. దాంట్లో లంగ్ వాల్యూమ్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం సిఓపిడిని డయాగ్నోస్ చేయవచ్చు. అట్లనే దాని సివియారిటీని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మీరు నా సమీపంలో ఉన్న ఎనీ పల్మనాలజిస్ట్ని కానీ సంప్రదించి స్పైరోమెట్రీ చేసుకోవడం మంచిది ఈ లక్షణాలు ఉన్నట్టయితే. సిఓపిడికి చికిత్స ఎలా ఉంటుంది? రెగ్యులర్గా మనం మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జబ్బు ఒకసారి వచ్చినట్టయితే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ నిలిచి ఉంటుంది. మనకు ఉపశమనం మందులు ముఖ్యంగా ఇన్హేలర్స్, బ్రాంకోడైలేటర్స్ని ఇన్హేలర్ రూపంలో డైరెక్ట్ లంగ్కి ఇన్హేలర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటి వల్ల ఓవరాల్గా టాబ్లెట్ రూపంలో ఇచ్చిన మందుల కంటే ఇన్హేలర్స్ వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ముఖ్యంగా ఇన్హేలర్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్రాంకోడైలేటర్స్ అంటాము. ఇవి శ్వాసనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకులను తొలగించడానికి, శ్వాసనాళాలు మూసుకుపోకుండా ఉండేందుకు సహాయపడతాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి, బీటా ఎగోనిస్ట్ అండ్ మస్కరేనిక్ ఎగోనిస్ట్ అని అంటాము. అలాగే రెండవది శ్వాసనాళాల్లో వాపు తగ్గించడానికి ఉపయోగించే ఇన్హేలర్స్. యూజువల్గా ఇవి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళలో యూజ్ చేస్తాము. ఇది మెయిన్గా ఇన్హేలర్ స్టిరాయిడ్స్ ఇన్హేలర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సిఓపిడిలో స్టేజ్ 4 అంటే గ్రూప్ డి పేషెంట్స్ అంటాము. వీళ్ళలో బాగా అడ్వాన్స్డ్ సిఓపిడి పేషెంట్స్లలో ఒక్కొక్కసారి శ్వాసనాళాల ఇబ్బందుల వలన ఆక్సిజన్ సరిగా అందకపోవచ్చు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో ప్రెషర్, ఊపిరితిత్తుల్లో ఒక హైపర్ టెన్షన్ డెవలప్ అవ్వచ్చు. దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ కనుక ఉన్నట్టయితే తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ 90% కంటే తక్కువ ఉన్నట్లయితే అటువంటి పేషెంట్లలో లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ, అంటే రోజుకు దగ్గరగా 15 గంటల కంటే ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సిఓపిడిని నివారించుకోవచ్చా?
సీజన్ చేంజ్ అయినప్పుడు అంటే చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చినప్పుడు ఈ సిఓపిడి యొక్క మోతాదు అంటే లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే సిఓపిడి ఉన్న వాళ్ళలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. అట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రతి సంవత్సరము వ్యాక్సినేషన్స్ లైక్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరము, మరి ఎవ్రీ 5 ఏళ్ళకు ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సరైన ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. సరైన బరువు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సిఓపిడిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీళ్ళలో ఆయాసం ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా తినలేకపోవడం సంభవించవచ్చు. అందువల్ల వాళ్ళు బరువు కోల్పోయే ప్రమాదము, నీరసపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అండ్ ఆయాసం ఉన్నట్లయితే కొంచెం కొంచెం క్వాంటిటీలో మల్టిపుల్ టైమ్స్ తింటూ ఉండాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ ఇంకా పొగ తాగుతున్నట్టయితే కంపల్సరీ మానివేయడం చేయాలి. సిఓపిడి జబ్బును నివారించుకోవాలంటే పొగ మానుకోవడం, పొగను వెదజల్లే ఇతర కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవడం ఒక్కటే పరిష్కారం. దగ్గు విపరీతంగా వస్తూ వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి.